సార్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా గెలవని ఆ ఇద్దరు నేతల మీద కొంచెం కోపడినట్టయితే వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆ కోపం అంటారు? దానికి కారణం లేకపోలేదు. ఎందుకనంటే ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఏమిటి? బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ప్రధానమైనటువంటి పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. దాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి అనాలి సాంకేతికంగా అయితే. తెలుగుదేశం పార్టీ కూటమి. ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల స్ట్రైక్ రేట్ చూస్తే 100కి 100% జనసేన పార్టీకి ఉంది. బీజేపీ చూస్తే 10కి 10 మంది 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సరే, వాళ్ళని గెలిపించింది తెలుగుదేశమా లేకపోతే జనసేన అనేది పక్కన పెడదాం. మామూలుగా అయితే ఓట్ షేర్ ప్రకారం అయితే కనుక బీజేపీకి 2% ఉంటుంది, జనసేనకి ఒక 6, 7, 8 ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు మామూలుగా అయితే పర్సంటేజ్ ప్రకారం. మిగతా అంతా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకే. అయితే కొన్ని పాకెట్స్లో జనసేనకి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ కొన్ని పాకెట్స్లో. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏదో సీట్ల షేరింగ్ చేసుకున్నారు, పోటీ చేశారు. పోటీ చేసినటువంటి క్రమంలో కూటమి మొత్తం మీద అయితే 164 ఇచ్చాయి. కానీ స్ట్రైక్ రేట్ చూసేటప్పటికి నీకు తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసింది. 144 స్థానాల్లో పోటీ చేసి 135 గెలిచింది. అంటే ఎన్ని స్థానాలు కోల్పోయింది? 9 స్థానాలు కోల్పోయింది. పోటీ చేసినటువంటి వాటిల్లో గెలవకుండా పోయింది 9 స్థానాలు, అంతే కదా. 2 బీజేపీ పోయినాయి. 9, 2 11 స్థానాలు కోల్పోయింది. ఆ 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ 9 స్థానాలు ఎందుకు పోవాలి? గెలిచే స్థానాలు వాటిలో 9లో ఉన్నాయి, మీరు ఎందుకు పోగొట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరి మీద. వాళ్ళిద్దరి మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి అభినందన తెలపడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఓడిపోవడానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడికి. అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు, మీకు చేతగాక ఓడిపోయారు. వాస్తవంగా అక్కడ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానం రాజంపేట అనేది, కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి స్థానం. అది అక్కడ గెలవాలి తెలుగుదేశం పార్టీ. కానీ గెలిచే స్థానంలో కూడా ఓడిపోయారని చెప్పేసి సుగవాసి సుబ్రహ్మణ్యం క్యాండిడేట్ అక్కడ పోటీ చేసిన ఆయనకి చివాట్లు పెట్టారు. కేవలం ఆయన కోఆర్డినేషన్ చేసుకోలేనందువల్ల, అలాగే కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి వాళ్ళని సమన్వయం చేసుకోలేకపోయినందువల్ల తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళని దగ్గరకు తీసుకొని మాట్లాడి పని చేయించుకోలేనందువలన అతను ఓడిపోయాడు సుగవాసి సుబ్రహ్మణ్యం. బేసికల్గా రాజంపేట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. దాని హిస్టరీ చూస్తే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏమైనా నియోజకవర్గాలు ఉన్నాయంటే అది రాజంపేట. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది, కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా బీసీలు కూడా ఎక్కువ ఉంటారు అక్కడ. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్థానంలోనే ఓడిపోయారు. ఇంత స్వీప్ చేసినా కానీ, ఇంత గాలిలో కూడా మొత్తం వేవ్ కదా, తెలుగుదేశం పార్టీ వేవ్ నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానాన్ని కోల్పోవడం అనేది అది అభ్యర్థి యొక్క వ్యక్తిగత వైఫల్యం అనేది చంద్రబాబు నాయుడు యొక్క భావన. అందుకే ఆయనకి చివాట్లు పెట్టారు. మరొక స్థానం ఏంటంటే అది కూడా తెలుగుదేశం పార్టీ స్థానం, చిత్తూరు జిల్లా తంబలపల్లి. చిత్తూరు జిల్లా ఆయన సొంత జిల్లా, దాంట్లో తంబలపల్లి స్థానం మీద వాస్తవంగా అంతర్గతంగా చాలా అక్కడ విభేదాలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేసి అక్కడ జయచంద్రారెడ్డి అనే అతనికి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. టికెట్ ఇచ్చిన తర్వాత ఆ తంబలపల్లి నుంచి పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి టైఅప్ అయి పనిచేస్తున్నాడు అనేది అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లే అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడుకి. అయినప్పటికీ అనౌన్స్ చేశారు కాబట్టి అతన్నే కంటిన్యూ చేయాలి అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు అతన్నే కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసి అతన్ని పిలిచి మాట్లాడాడు ఎన్నికల ముందు, ఇలా డిస్టర్బెన్స్ ఉంది మీకు నియోజకవర్గంలో, ఇది సరి చేసుకోండి. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లలో మెలక్కుండా మీ వ్యూహాలతోటి మీరు వెళ్ళండి అని చెప్పి చాలా వార్నింగ్ కూడా ఎన్నికల ముందే ఇచ్చారు. అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ప్రభావం అతని మీద పడింది, జయచంద్రారెడ్డి మీద. ఆ జయచంద్రారెడ్డి ఓడిపోయాడు తమ్మలపల్లి నుంచి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి 9 స్థానాల్లో పక్కా తెలుగుదేశం పార్టీ స్థానాలు తమ్మలపల్లి అండ్ రాజంపేట. అవి 2 గెలవాలి తెలుగుదేశం పార్టీ, కానీ ఓడిపోయాయి.
అందుకే చంద్రబాబు నాయుడు కూటమి 164 స్థానాలు గెలుచుకున్నప్పటికి కూడా ఆ 2 స్థానాల్లో గెలవలేకపోయాము అనేటువంటి ఒక బాధ ఆయనలో ఉంది. ఆ బాధని ఆగ్రహ రూపంలో వాళ్ళ మీద వ్యక్తం చేశారు. ప్లస్ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి, అక్కడ అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి, వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు పనిచేయలేదు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమో వెన్నుపోటు పొడిచారు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. దాంతో ఆయనకి జనరల్గా కోపడ్డు. అలాంటిది ఆయన అసహనం ప్రదర్శించారు వాళ్ళిద్దరి మీద అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అసహనం ప్రదర్శించడానికి కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. మీ సొంత బలమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇంత పెద్ద వేవ్ వచ్చినప్పుడు గెలవకపోవడం అనేది వ్యక్తిగతమైనటువంటి తప్పే కదా, అది వ్యక్తిగతమైనటువంటి లోపమే కదా. ఆ వ్యక్తిగతమైనటువంటి లోపం కారణంగా వాళ్ళు ఓడిపోయారు. లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ ఖాతాలో మరొక 2 చేరేవి, అప్పుడు స్ట్రైక్ రేట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు స్ట్రైక్ రేట్ తీసుకుంటే 3 పార్టీలు, కూటమిలో ఉండే 3 పార్టీలు సరే ఎక్కువ పోటీ చేశారా తక్కువ పోటీ చేశారా అనేది పక్కన పెడితే స్ట్రైక్ రేట్ తీసుకుంటే నీకు స్ట్రైక్ రేట్ హైయెస్ట్ జనసేన పార్టీకి ఉంది, తర్వాత బీజేపీకి ఉంది, తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉంది. మేజర్ పార్టీ అయినప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీకే దాదాపు 47% ఓట్ బ్యాంకు ఉందని చెప్పి సర్వేలు చెప్పినాయి ఎన్నికల ముందు. ఓట్ షేర్ 47 ఉన్నప్పటికి కూడా ఓట్ షేర్ విషయంలో జనసేన చాలా తక్కువ ఉంది, బీజేపీ ఇంకా నామినల్ ఉంది 100 కన్నా తక్కువ ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ తోటి వాళ్ళు గెలిచారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి అసలు 100 కన్నా తక్కువ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు గెలవంగా లేనిది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్లస్ తెలుగుదేశం పార్టీ స్థానాల్లోనే గెలవకపోవడం అనేది అది అవమానకరంగా చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళిద్దరికి ఫుల్ క్లాస్ బీకారు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక హితబోధ చేసి పంపించారని చెప్పి తెలుస్తుంది. జయచంద్రారెడ్డిని అసలు ఇన్ఛార్జిగా కూడా కొనసాగించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టపడతారా లేదనేది కూడా ఇప్పుడు ఒక టాక్ ఉంది. ఎందుకంటే జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్నే చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ వ్యతిరేకించారు, అభ్యంతరం పెట్టారు. అయినప్పటికీ జయచంద్రారెడ్డిని నేను కొనసాగించాడు. ఆయన మీద పెద్దిరెడ్డి షాడో ఉంది, పెద్దిరెడ్డి నీడ ఉంది, పెద్దిరెడ్డి అనుచరుడు అనేటువంటి పేరు ఉంది. పెద్దిరెడ్డి అనే అతను తెలుగుదేశం పార్టీకి అత్యంత శత్రువుగా కనిపిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాంటి శత్రువు యొక్క శిష్యుడిగా ఉన్నాడు జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు? ఆదరించరు. కాబట్టి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఆయన ఓడిపోయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉంటారు. కానీ ఆ ఇన్ఛార్జి నుంచి కూడా ఇతన్ని తొలగించాలని చెప్పి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ద్వితీయ శ్రేణి కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మరి జయచంద్రారెడ్డిని తమ్మలపల్లి నుంచి కొనసాగిస్తారా లేదంటే నాయకత్వాన్ని మారుస్తారా అనేది ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే రాజంపేట సుభాష్ సుబ్రహ్మణ్యం అతను క్యాండిడేట్ పరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భావజాలను తెలుగుదేశం పార్టీలను ఉన్నారు, కానీ సమన్వయం చేసుకోలేకపోయాడు అనేటువంటిది ఉంది. బట్ ఆయనకైతే ఇన్ఛార్జిగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇన్ఛార్జిగా కొనసాగిస్తారు ఆయన్ని. బట్ జయచంద్రారెడ్డి విషయంలో మాత్రం కొంచెం ఇన్ఛార్జిగా కూడా ఇస్తారా లేదా తొలగిస్తారా, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారా అనేది ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. సో టోటల్గా ఏంటంటే 164 స్థానాలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ ఈ 2 స్థానాలు పోవడం అనేది చంద్రబాబు నాయుడికి కొంత ఆవేదన కలిగిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.